హాయ్! ఈ వీడియోలో మనం పైథాన్‌లో లూప్స్ అంటే ఏంటి? లూప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? పైథాన్‌లో ఏమేమి లూప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒకటి ప్రింట్ చేయాలనుకున్న మెసేజ్ జస్ట్ ప్రింట్ అని యూజ్ చేసి హలో వరల్డ్ అని రాశారు. ఒకసారి కాకుండా 2 సార్లు రావాలంటే ఏం చేస్తారు? 2 టైమ్స్ రాస్తారు. అలానే అదొక 10 టైమ్స్, 100 టైమ్స్ జరగాలంటే ఏం చేస్తారు? 10 టైమ్స్, 100 టైమ్స్ అలా రాస్తారా? అలా కాకుండా ఏదన్నా ఒకటే చానా సార్లు జరగాలి. మల్టిపుల్ టైమ్స్ జరుగుతూనే ఉండాలి. లేదా ఒక పర్టిక్యులర్ కండిషన్ మీట్ అయ్యేదాకా జరుగుతూనే ఉండాలి. సో, ఇలాంటి కేసెస్‌లో లూప్స్ అనేవి ఉంటాయి. ఈ లూప్ అనేవి యూజ్ చేసి మనం మల్టిపుల్ టైమ్స్ అనేది సేమ్ స్టేట్మెంట్ ఏదైతే రన్ అవ్వాలో దాన్ని అన్ని సార్లు రాయకుండా ఒకసారే రాస్తాం. ఈ లూప్ లోపల ప్లేస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? కోడ్ సైజ్ అనేది తగ్గుతుంది. అన్‌వాంటెడ్ కోడ్ అనేది ఉండకుండా మనకి రాయటం అనేది ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియోని కన్సిడర్ చేయండి. మీ ఫ్రెండ్‌కి మీరు సారీ చెప్పాలి. అది పైథాన్‌లో ప్రోగ్రామ్ యూజ్ చేసి. ప్రింట్ సారీ అని చెప్పి ఇలా ప్రింట్ చేస్తారు. సో, దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. వితౌట్ ఎనీ లూప్ ఇలాగా రన్ చేస్తారు. సో, ఇలా ఒకసారి వచ్చింది. కానీ ఇది ఒకసారి కాకుండా 3 టైమ్స్ చెప్పాలి. 3 టైమ్స్ ఒకసారి కాదు 3 టైమ్స్ చెప్పాలంటే ఏం చేస్తారు? ప్రింట్ ఇలా 3 టైమ్స్ రాస్తారు. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇలా 3 టైమ్స్ వచ్చింది. అలా కాదు మీ ఫ్రెండ్‌కి 3 టైమ్స్ సారీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కన్విన్స్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక 100 టైమ్స్ అడిగారు మీ ఫ్రెండ్ 100 టైమ్స్ నాకు సారీ చెప్పు. సో, అలాంటప్పుడు అదంటే 100 టైమ్స్ ఈ స్టేట్మెంట్‌ని రాయకుండా లూప్స్ యూజ్ చేసి సింగిల్ టైమే ఈ స్టేట్మెంట్ రాసి రన్ చేస్తాం. లూప్స్‌లో కూడా ఏమేమి లూప్స్ ఉంటాయి మనకి కామన్ లాంగ్వేజెస్‌లో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. అయితే పైథాన్‌లో డూ వైల్ ఉండదు. ఫర్ లూప్, వైల్ లూప్ ఉండిద్ది. డూ వైల్‌ని అవే కావాలనుకుంటే వైల్ లూప్ యూజ్ చేసి అచీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లూపింగ్‌కి ఒక ఎగ్జాంపుల్ ఎలాగా అదే తీసుకున్నాం. ఒక 10 టైమ్స్ సారీ చెప్పాలంటే మనం 10 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్ రాయకుండా ఒకసారి రాసి లూప్ యూజ్ చేసి ఎలా రన్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇది జస్ట్ లూప్‌తో ఎలా రాస్తాం అనేదే ఈ వీడియోలో. అసలు ఫర్ లూప్ ఎలాగా, వైల్ లూప్ ఏంటి అని డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 టైమ్స్ రావాలి నాకు. 10 ప్రింట్ సారీ. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని సార్లు రాశాను? ఇందాక 3 టైమ్స్ కాబట్టి 3 టైమ్స్ రాసా ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు 10 సార్లు కావాలన్నా నేను ఒక్కసారే ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. కానీ ఇది 10 సార్లు ప్రింట్ అయ్యిద్ది. రన్ చేద్దాం. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 సార్లు ప్రింట్ అయింది. ఇలానే మీ ఫ్రెండ్‌కి మీరు 100 టైమ్స్ సారీ మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? 100 టైమ్స్ ప్రింట్ అయింది. సో, ఈ విధంగా ఒకే దాన్ని ఇక్కడ ఈ సారీ అనే దాన్ని మల్టిపుల్ టైమ్స్ జరగాలి. ఎప్పుడు ఇలా ఇన్ని టైమ్స్ 100 టైమ్స్, 10 టైమ్స్ అని ఒకటి ఉండిద్ది. ఇలాగా పదే సార్లు జరగాలి అనుకుంటే ఈ లూప్స్ అనేవి యూజ్ చేసి మనం కోడ్ రాస్తాం. సో, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని మీద ఫర్ లూప్, వైల్ లూప్ డీటెయిల్ వీడియోస్ అనేది సెపరేట్‌గా చేసి అప్లోడ్ చేస్తాను.